మూడు పూట్ల ఈ విధంగా దేవుడిని స్తుతించటానికి, దేవుడిని ఆరాధించటానికి, ఆయన నామములో ప్రార్థన చేయటానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, సహాయాన్ని బట్టి యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని, ఈ మంచి తరుణాన్ని సద్వినియోగం చేసుకునే ధన్యతనిచ్చినందుకు యేసయ్యకు మరొకసారి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నిండు మనస్సుతో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టుటలో ప్రధాన పాత్ర పోషించి పరమునకు వెళ్ళిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన సహవాసపు దైవజనురాలికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, కూడి వచ్చిన నాతోటి సేవకులకి, సేవకురాళ్ళకి, మరి ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందన శుభములు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. దేవుని నుండి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందుకొని వెళ్ళాలి. మన జీవితంలో, మన జీవిత ప్రయాణములో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందుకోవాలని, విజయ బాటలో జీవితాలు సాగిపోవాలని ఆశిస్తాం. ఈ లోకములోనైనా పరలోకములోనైనా ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ శ్రేష్టమైన జీవితం జీవించాలంటే మనము ఏం కలిగి ఉండాలి? ప్రతి ఒక్కరికి కావలసిందేంటి? అది ఈ లోకంలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది, పరలోకంలోనూ అది ప్రయోజనకరంగా ఉంటుంది. దానిని పొందుకొని, దానిని కలిగి జీవితాన్ని కొనసాగిస్తే అది ఈ లోకంలో మాత్రమే కాదు, అది పరలోకానికి కూడా నిన్ను నడిపిస్తుంది. ఏమిటది? అది మనకుందా? ప్రతి ఒక్కరికి చాలా అవసరం, అది చాలా అవసరం. అది లేకే సమస్యలన్నిటికీ మూలం, పతనానికి మూలం, నాశనానికి మూలం, పరలోకానికి వెళ్ళకపోవటానికి కూడా అది లేకపోవటమే కారణం. రాత్రి దేవుని పాదాల దగ్గరకు వచ్చారు యవ్వన బిడ్డలుగా మీరు. మీ జీవితాల్లో ఎన్నో ఆశిస్తారు, ఎన్నో కోరుకుంటారు. నా జీవితం ఇలా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కంటారు, ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ చాలా ప్రాముఖ్యమైనదండి మనిషి జీవితానికి. ప్రతి వ్యక్తికి కావలసింది అది. ఏంటది? ఎవరైనా చెప్పచ్చు. ప్రతి వ్యక్తికి కావాలి అది. అది లేకపోతేనే జీవితం నాశనం అయిపోద్ది, జీవితం పతనం అయిపోద్ది, ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతాడు. ఈ లోకములోనైనా సరే అది లేకుండా పరలోకం వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. ఏంటది? ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. ఎవరైనా చెప్పచ్చు. అది లేకపోతే జీవితం శూన్యం, ఎందుకు పనికిరాడు, పరలోకానికి కూడా వెళ్ళాడు. ఏమి కావాలి? ఏం కావాలి మనిషికి? ఏం కావాలి? ప్రార్థన లోకంలో బోల్డ్ మంది చేస్తారు. నువ్వు చేసేదేముంది, నేను చేసేదేముంది. ఏం కావాలి? బుద్ధి కావాలి. ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి లేనాడు ఈ లోకంలోనూ పనికిరానాడు అయిపోతాడు, పరలోకానికి కూడా వెళ్ళడు. బుద్ధి గల కన్యకలు మాత్రమే పరలోకానికి వెళ్తారు, బుద్ధి లేని కన్యకలు పరలోకానికి వెళ్ళరు.
చాలా ప్రాముఖ్యం యవనస్తులకి. ప్రాముఖ్యంగా యవనస్తులు ఏముంది, ప్రతి ఒక్కరికి కావాల్సింది బుద్ధి. బుద్ధిని చూస్తారండి. కాండక్ట్ సర్టిఫికేట్ చూస్తారు. నువ్వు 600కి 600 మార్కులు సంపాదించినా నీ కాండక్ట్ బాగోలేదనుకో, నువ్వు రౌడీ షీటర్ అనుకో, నీ జీవితం కొలాప్సే. నీ జీవితం కొలాప్సే. బుద్ధి లేకపోతే జీవితం నాశనం అయిపోద్ది. నువ్వు బుద్ధిమంతుడిగా జీవించవలసిన అవసరత ఎంతైనా ఉందండి. బుద్ధిమంతులుగా బ్రతకాలి. మనం బుద్ధిని సంపాదించుకోవాలి. మనుషుల దగ్గర, దేవుని దగ్గర కూడా బుద్ధిమంతులుగా పిలువబడాలి. ఈ లోకములో బుద్ధిమంతులనే ప్రేమిస్తారు, అవునా కదా? ఇక్కడ బుద్ధిమంతుడే కాదా, ఉద్యోగం ఇచ్చేవాడైనా, పిల్లనిచ్చేవాడైనా, పిల్లాడిని ఇచ్చేవాడైనా, ఎవరైనా చూసేదేంది ఎదుటి వ్యక్తిలో బుద్ధి ఉందా లేదా, బుద్ధి కలిగి ఉన్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. సొలొమోను మహారాజు వాడిని గురించి బహుగా రాస్తాడు, బుద్ధి లేని వాడి గురించి. బుద్ధి లేని పడుచువాడు ఎక్కడ తిరుగుతాడంట? సంత వీధుల్లో అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు. ఒకసారి చదవండి సామెతల గ్రంథం 7:7. అబ్బా, అసలు 7:7 రిఫరెన్స్ కూడా చాలా మంచి, చక్కటి రిఫరెన్స్ అది. సామెతల గ్రంథం, సొలొమోను మహారాజు రాసిన సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఎవరు లేని వారి మధ్యన, యవనుల మధ్యను ఎవడంట కనపడేది? బుద్ధి లేని పడుచువాడు. ఆడు తిరుగుతూ ఉంటాడండి. వీధుల్లో తిరిగేవాడు ఎవడో తెలుసా? బుద్ధి లేనాడు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? వీధుల్లో తిరుగుతారు. వాడికి బుద్ధి లేదు. ఆడిగా సంధ్యవేళ తిరుగుతున్నాడు. ఇప్పుడు అసలు అర్ధరాత్రి టైం లేదు, పాడు లేదు, ఆడన్ లేదు, మగన్ లేదు, తిరుగుడే తిరుగుడు. తిరిగేవాడు ఎవడో తెలుసా? సమయం అనగా అసమయం అనగా తిరుగువాడు ఎవడో తెలుసా? అపవాది. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, లోకం అంతా తిరిగి వస్తున్నాను, భూమి మీద ఇటు అటు అటు ఇటు తిరిగి వస్తున్నాను. ఈరోజు యవ్వన బిడ్డలు తిరుగుబోతులైపోయారు. చాలా జాగ్రత్త. దీనిలో ఆడవాళ్ళని లేదు, మగాళ్ళని లేదండి. అర్ధరాత్రి 1 గంటకి ఏమండి బండి ఓ చక్రం ఎత్తేసి ఓ చక్రం పెట్టి తోలుతున్నాడు. నేను కోటానికి వెళ్ళి వస్తున్నా, 1 గంట 2 అవుతుంది దగ్గర. వాడిని చూసి డ్రైవింగ్ చేస్తున్న మేము, బండిలో ఉన్న మేము కంగారు పడుతున్నాం. బండిని ఎక్కడ గుద్దుతాడని, వాడు సస్తాడని కాదు, వాడొచ్చి బండికి ఎక్కడ గుద్దుతాడా, బండి ఎక్కడ డ్యామేజ్ అయ్యిద్దని బాధపడుతున్నా నేను. అర్ధరాత్రి హైవేల్లో చూడండి, విజయవాడ పట్టణంలో చూడండి, రోడ్ల మీద చూడండి, అర్ధరాత్రి తిరుగుతున్నారు. తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు, విచ్చలవిడితనం. ఆడలేం తక్కువ అనుకుంటున్నారా? విజయవాడ నుంచి వస్తే ఒక్కొక్కసారి 11ంటికి టోల్గేట్ దగ్గర బస్సు ఎక్కుతారు. అక్కడలాక బండి మీద వస్తారు. అక్కడలాక బండి మీద వచ్చి టోల్గేట్ దగ్గర బస్సు ఆపుతాడు కదా, గేట్ వేసి టక్కన బస్సు ఎక్కి కూర్చుంటున్నారు. తిరుగుడే తిరుగుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు తిరుగుతారంట? బుద్ధి లేనాడు తిరుగుతాడు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బుద్ధి లేకపోతే ఈ లోకంలోనూ నీ జీవితం సార్థకం కాదు, నువ్వు పరలోకానికి కూడా వెళ్ళవు. బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే వారి దివిటీలు ఎలుగుతూ ఉంటేనే పరలోకానికి వెళతావు. ఈ లోకంలో నీ దివిటి ఎలుగుతుందా, ఆరిపోయిందా? నీ జీవితం వెలుగుతుందా, ఆరిపోయిందా?
బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారంట? ఆకాశములోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. అవునా? ప్రకాశిస్తారా? మనం ఆరిపోయి ఉన్నామా, ప్రకాశిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు. బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం అండి. బుద్ధి చాలా ముఖ్యం. బుద్ధిగా ఉండాలి. ఈరోజున్న బుద్ధి రేపు ఉంటుందంటారా? ఉండదు. ఈరోజు చాలా బుద్ధిగా ఉన్నారు, నిన్నటి నుంచి ఉన్నారు మందిరంలో. రేపు ఈ బుద్ధి ఉండిద్దా? దేవుని సన్నిధానంలో గడపాలనే ఆలోచన ఉంటుందా? దేవునితో సహవాసం చేయాలనే ఆలోచన ఉంటుందా? దేవుని మాటలు విందాము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామనే ఆలోచన ఉంటుందా? బుద్ధి లేకుండా తిరగబాకండి. అక్కడ చెప్పాడు, బుద్ధి లేని పడుచువాడు ఒకడు. బుద్ధి లేని పడుచువాడు అక్కడ యవనస్తురాళ్ళు. బుద్ధి లేకుండా తిరగద్దు దయచేసి. బుద్ధి కలిగిన వారిగా, బుద్ధిమంతులుగా, బుద్ధిమంతురాళ్ళుగా మీరు జీవించాలని ఈ యవనస్తుల కోడికలో దేవుడు ఈ మాటలు మీతో చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రధాన శిష్యుడు పేతురు. తన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, చూడండి, మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఇక్కడ గమనించండి, వాడి పని ఏందో తెలుసా? మృంగటం, నిన్ను నాశనం చేయటం, నిన్ను పాడు చేయటం. ఈ హెచ్చరిక యేసునందు విశ్వాసం ఇచ్చి రక్షించబడిన వారికి, రక్షించబడని వారికి కూడా ఇది హెచ్చరికే. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నావా మింగేస్తాడు అంతే. యోబు కుటుంబాన్నే మింగేశాడు దాదాపుగా. నువ్వు నీ భక్తి నా భక్తి అంతా ఒక్కసారి ఆలోచన చేయి. ఇక్కడ గమనించాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి. ఈ రెండు నీ జీవితంలో కావాలి. అలా ఉంటే, అలా లేకపోతే ఏం చేస్తాడంట? అపవాది నిన్ను మృంగేస్తాడండి. అపవాది వెంటనే మింగేస్తాడు. సింహము చేతికి చిక్కినట్లే ప్రాణాపాయం జరుగుతుంది, జీవితం సర్వనాశనం అయిపోతుంది. అపవాది చేతికి చిక్కకూడదు. ఈరోజు ఇక్కడ చేరిన మనలో ఎవ్వరము ఎన్నడూ అపవాది చేతిలో పడకుండా దేవుడు సంరక్షించునుగాక. గర్జించు సింహము చేతిలో పడకుండా దేవుడు మనల్ని భద్రపరచునుగాక. అందుకు యూట్రేట్ అపవాది తిరుగుతున్నాడు మృంగాలని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అండి, వెతుకుతున్నాడు. ఎవరు దొరుకుతారా అని. నువ్వు అవకాశం ఇస్తే నేను మృంగేస్తాడు అంతే. ఇక్కడ గమనించండి, నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? చంచలత్వం లేనిది స్థిరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంది? చంచలత్వం లేనిది, స్థిరమైనది. గుర్తుపెట్టుకోండి, స్థిరమైన బుద్ధి ఉండాలి. కనుక ప్రతి వారిని సాతాను ఎదుగుతాడండి. వాడని లేదు, ఈడని లేదు. అవకాశం కోసం యవనస్తుల చుట్టూ సాతానుగాడు తిరుగుతూనే ఉంటాడు నీ చుట్టూ. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తావా, ఎప్పుడు బుద్ధిహీనంగా జీవిస్తావా అని నీ కోసం కనిపెట్టుకొని గుంటకాడు నక్కలాగా వాడు ఉంటానే ఉంటాడు. గర్జించు సింహం వల్లే, మళ్ళీ మామూలుగా కాదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. ఎందుకో తెలుసా?
వాడు నిన్ను మృంగేది ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి, నిన్ను పాడు చేయటానికి. అపవాది ఎప్పుడు యవనస్తులు ఏ పొరపాటు చేస్తారా, ఏ తప్పు చేస్తారా, ఏ బలహీనతతో పడిపోతారా, ఆ విషయాలను గమనిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాటిని నీ ముందుంచి నీ నిబ్బరమైన బుద్ధిని కోల్పోయేటట్లు చేస్తాడు. గమనించారా? నువ్వు పాపంలో పడిపోయేటట్లు, బలహీనతల్లో పడిపోయినట్లు, దేవునికి దూరం అయ్యేటట్లు, అవిశ్వాసంలో పడిపోయేటట్లు ఆడెప్పుడూ నీ ముందు అవకాశాలు ఉంచుతాడండి. పాపంలో పడిపోయేటట్లుగా అవకాశాలను ఏర్పాటు చేస్తాడు సాతాను. అపవాది ఎప్పుడు యవనస్తులని త్రోవ తప్పించాలని, బుద్ధిని కోల్పోయేటట్లు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. అపవాది చేతిలో పడకండి, దేవుని చేతిలో భద్రంగా ఉండండి. రాత్రి వేళ అపవాది యొక్క ప్రయత్నం అదే, అపవాది యొక్క ఆలోచన అదే. ఏ సమయంలో ఏ ఉపద్రవం వచ్చి మీద పడిద్దో తెలియదండి. చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండండి. అపవాది కీడును, నాశనాన్ని, పాడును చేయడానికి వచ్చాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి, అపవాదికి అవకాశం లేకుండా జీవించవలసిన బాధ్యత మనదే. చాలాసార్లు మనకు తెలియకుండానే మనలో చంచలత్వం వచ్చేస్తుంది. స్థిరమైన బుద్ధి ఉండదు. కాసేపు ఉన్న బుద్ధి మరొక సేపు ఉండదు. కొన్ని రోజులు బుద్ధిమంతులుగా ఉంటాం, కొన్ని రోజులు బుద్ధిహీనులుగా ఉంటాం. కొన్ని రోజులు మంచి ప్రవర్తన కలిగి ఉంటాం, కొన్ని రోజులు చెడు ప్రవర్తన కలిగి ఉంటాం. కాసేపు మంచిగా ఉంటే కాసేపు చెడుగా ఉంటాం, కాసేపు ఆనందంగా ఉంటే కాసేపు దుఃఖంగా మార్చిపోతాం. ఏమండి? కొంచెంసేపు అటు, కొంచెంసేపు ఇటు, స్థిరత్వం ఉండదు. భక్తిలో ఒక్కొక్కసారి స్థార స్థాయికి వెళ్ళిపోతాం, ప్రేమలో ఒక్కొక్కసారి స్థార స్థాయికి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి అధమ పాతాలోనికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నువ్వు దారి తప్పిపోతున్నావో, నువ్వు మార్గాన్ని తొలగిపోతున్నావో, నిన్ను వెతుకుతున్న సాతాను వెంటనే నిన్ను మృంగేస్తాడు. నీకు అవకాశాలు నీ ముందే ఉంచుతాడు. నువ్వు దారి తప్పిపోవటానికి, పాపంలో పడిపోవటానికి, దేవునికి దూరం అవ్వటానికి, దేవుని మార్గాల నుండి తొలగిపోవటానికి అవకాశాలను నీ ముందే ఉంచుతాడు. ఈరోజు లోకములో అలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. యవన బిడ్డలారా, అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అవి కంటికి ఇంపుగా ఉంటాయి, అవి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కానీ నీ జీవితం నాశనమైపోతుందనే విషయాన్ని గమనించండి. కనుక కొన్నిసార్లు పరిచర్య బాగా చదువుతామండి, కొన్నిసార్లు అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, చదవబుద్ధి కాదు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సరైన మార్గములో నుండి తప్పించడానికి అనునిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. కనుక స్థిరమైన బుద్ధి లేకపోతే, మెలకువ లేకపోతే మన జీవితాలు పతనమైపోతాయి, నాశనమైపోతాయండి. తిరుగుచున్న సాతాను మనల్ని కనుగొని పాడు చేయడానికి, నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నీ జీవితాన్ని పాడు చేయడానికి రెడీ. వాడు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాడు. నువ్వన్నా రెడీగా ఉండవు కానీ, దేవుని సన్నిధానానికి రెడీ అవ్వవు కానీ, దేవుని పాదాల దగ్గర గడపడానికి సిద్ధంగా ఉండవు కానీ, వాడు మాత్రం నిన్ను మెంగడానికి సిద్ధంగా ఉంటాడు. కొంచెం అవకాశం ఇస్తే వాడు వదిలిపెట్టాడు అసలు నిన్ను నన్ను. చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దావీదు మహారాజు లాంటి వాడినే మృంగేసింది, అవునా కదా? దావీదు చాలా సుబుద్ధి గలవాడండి, చాలా సుబుద్ధి గలవాడు. దావీదు అంత బుద్ధిమంతుడు అవ్వలేడు. మనం కూడా చాలామంది చాలాసార్లు అనుకుంటాం, నా అంత బుద్ధిమంతుడు లేడు అంటాం. ఏదో ఒకసారి బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం, బుద్ధిహీనంగా మాట్లాడతాం, బుద్ధిహీనంగా వ్యవహరిస్తాం. నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం, నేను చాలా జ్ఞానిని అనుకుంటాం, నేను చాలా తెలివిగలవాడిని అనుకుంటాం, చాలా బుద్ధిమంతుడాన్ని అనుకుంటాం. నువ్వు మాట్లాడుతుందో నీకే తెలియదు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నావో తెలియదు. బుద్ధిహీనంగా బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధిని కోల్పోకూడదు. దావీదు జీవితాన్ని చూడండి ఒక్కసారి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి చదవండి.
మొదటి సమూయేలు గ్రంథం దావీదు 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ గమనించండి, ఎక్కడికి వెళ్ళినా నీ తల్లిదండ్రులు ఎక్కడికైనా పంపచ్చు, సేవకులు ఎక్కడికైనా పంపచ్చు, లేకపోతే నువ్వే నీ పనుల విషయంలో ఎక్కడికైనా వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళు, పనులకి వెళ్ళు, షాపింగ్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలా ప్రవర్తించాలి? సుబుద్ధి కలిగి. సౌలు తను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావా? నీకు అప్పగించిన పనిని సుబుద్ధి కలిగి చేస్తున్నావా? బుద్ధిహీనంగా చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా నిన్ను సుబుద్ధి కలిగిన వారిగా ప్రజలు గుర్తిస్తున్నారా? సౌలు గుర్తించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ పనిని సుబుద్ధి కలిగి ముగించుకొని వచ్చాడండి. నీ చదువులు సుబుద్ధి కలిగి ముగించాలి. ఏది కార్యం, ఏ పని తలపెట్టినా అది సుబుద్ధి కలిగి ఆ పనిని చేసుకుంటూ రావాలి. బుద్ధిహీనంగా చేయకూడదు, బుద్ధిహీనంగా పని ముగించకూడదు. బుద్ధి ఉండాలి. చూడండి, సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. నువ్వు అందరి దృష్టికి అనుకూలంగా ఉండాలి. నువ్వు సుబుద్ధి కలిగి ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చంచలత్వం ఉండకూడదు. కాసేపు మంచిగా, కాసేపు చెడుగా, కాసేపు కష్టపడేటట్టుగా, కాసేపు నిర్లక్ష్య వైఖరిగా, కాసేపు దేవునితో గడిపేటట్టుగా, కాసేపు దేవునికి అందనంత దూరంగా పారిపోయేటట్లుగా నీ జీవితం ఉండకూడదండి. కాసేపు నీ భక్తి ఆకాశానికి అంటేటట్టుగా, కాసేపు అధమపాతంలో ఉన్నట్లుగా. దేవుని మందిరంలో చూస్తే నీ భక్తి ఆకాశానికి అంటిపోతుంది. అబ్బో ఇంత భక్తులా ఇళ్ళు అనిపించింది. దేవుని మందిరాన్ని విడిచి బయటికి వెళ్తే అధమ పాతాళంలో ఉంటుంది భక్తి. పాతాళంలో ఉంటుంది, అసలు భక్తే ఉండదు. పాపపు ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు చాలామంది అంటున్నారు. స్థిరమైన బుద్ధి ఉందా నీకు? చంచలత్వం ఉందా? నీ మైండ్ కాసేపు ఒక రకంగా ఉండిద్ది, కాసేపు మరొక రకంగా ఉండిద్ది. చంచలత్వం ఉండకూడదు మనలో. చంచల స్వభావం ఉండకూడదు. ద్విమనస్సు ఉండకూడదు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. చూడండి మరొక మాట, 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఏమండి, మనందరం ప్రతిరోజు ప్రార్థించుకుంటాం, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా పంపయ్యా. ఎస్, మంచిదే. కానీ ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు చెప్పాలి మీరందరూ. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో, సమస్త విషయాల్లో, కొన్ని కాదు, అబ్బా ఈ విషయంలో మంచిది బుద్ధి కల్లాడండి, ఈ విషయంలోనే బుద్ధి గుడిచెడు అంటారు కొంతమంది. ఈ విషయంలో మంచే, ఈ విషయంలో చెడైతే అట్ట. సమస్త విషయాలు అందరం చెప్దాం, సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి జీవిద్దాం. ఎలా జీవిద్దాం చెప్పాలి గట్టిగా. సుబుద్ధి కలిగి ఉన్న, అసలు బుద్ధి ఉందంటారా? చూపించండి ఎక్కడుందో బుద్ధి. బుద్ధి ఎక్కడుంది? బుద్ధి ఉండట్లా కొంతమందికి. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు, బుద్ధి లేని పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు.
సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉండాలి. నీ మాటలైనా మంచిగానే ఉండాలి, అనుకూలంగా ఉండాలి. జనులందరికీ అనుకూలంగా ఉంది దావీదు. నువ్వు జనులకు అనుకూలంగా ఉన్నావా? వ్యతిరేకంగా నడుస్తావు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తావు, వ్యతిరేకంగా మాట్లాడతావు, నోరుంద కదా అని ఇష్టం వచ్చినట్లు వాగేస్తావు. సుబుద్ధి సమస్త విషయాల్లో ఉండాలి. ఎందుకు వచ్చారు యూత్ రిట్రీట్? ఎందుకో తెలుసా? బుద్ధిమంతులుగా మార్చబడి వెళ్ళటానికి. మతం మార్చుకోవడానికి కాదు క్రైస్తవ్యం, బుద్ధిమంతులుగా మార్చబడటానికి క్రైస్తవ్యం. బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నువ్వు వెలిగించబడాలి. ఈ లోకాన్ని వెలిగించే యోధులుగా ఇక్కడ ఉన్న ప్రతి వారు మార్చబడాలి. అది ఎలా సాధ్యం అంటే బుద్ధి కలిగి ఉన్నప్పుడు మాత్రమే. సుబుద్ధి కలిగి ఉండాలి, అది స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను మంచి బుద్ధిగా ఉంటాను ఇక్కడ నుంచి అనిపించింది. కానీ రేపొద్దునకి పోకూడదు, ఇంకొక గంటకు పోకూడదు, 4 రోజులకు పోకూడదు, 5 రోజులకు పోకూడదు. స్థిరంగా ఉండాలి, చంచలం లేకుండా ఉండాలి, సుబుద్ధి కలిగి జీవించాలండి. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావా? నిన్ను బుద్ధిమంతుడు అంటున్నారా? నిన్ను బుద్ధిమంతురాలు అంటున్నారా? చెప్పండి. బుద్ధిహీనమైన మాటలు మాట్లాడేస్తున్నారండి. చాలా దౌర్భాగ్యమైన స్థితి అది. చిన్న లేదు, పెద్ద లేదు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. చాలా జాగ్రత్త. సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉంటాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. 15వ వచనం చదవండి. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. మరి అధికముగా అతనికి భయపడ్డారు. ఏమండి? అధికంగా భయపడ్డారు. ఎందుకని? వాళ్ళల్లో బుద్ధి లేదు కాబట్టి. మరి మిగుల అక్కడ ఉన్న సుబుద్ధి, ఇది మిగుల అంటే అత్యధికముగా సుబుద్ధి గలవాడు. ఏమండి? సుబుద్ధి కలిగి ఉంటే ఎవడైనా భయపడాల్సిందే. తప్పు చేయనప్పుడు తప్పు చేసినాడు భయపడాల్సిందే. తప్పు చేయనాడికి మునక్కనిద్దులే నువ్వంటే అందరికీ భయమే. ఎందుకు భయం? తప్పు చేసావు కాబట్టి ఖండిస్తున్నా. భయం ఎందుకు? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. సౌలు చూచి మరీ అధికముగా. ఏమండి? ఈయన రాజు కాదు, గొర్రెల కాపరి. ఎవడు? దావీదు ఎవరు? గొర్రెల కాపరి. రాజుగారు ఎవరు? సౌలు. రాజుగారికి గొర్రెల కాపరి భయపడతాడా? గొర్రెల కాపరి రాజుగారికి భయపడతాడా? దావీదును చూసి మరి అధికముగా అతనికి భయపడ్డాడంటండి సౌలు. నువ్వంటే భయం. నీ దగ్గరికి జనం రారు. తప్పును తప్పుగా మాట్లాడతా, ఒప్పును ఒప్పుగా మాట్లాడతా. బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాళ్ళని సమర్థించిన ఎత్తుకోకూడదు కదా. నీచులు అసహించుకోవాలి, నీచ కార్యాలు అసహించుకోవాలి. నీచులను సన్మానించి నెత్తిన పెట్టుకుందామా? బుద్ధి లేని వాళ్ళని నెత్తిన పెట్టుకుందామా? చూడండి, బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి మిగులు సుబుద్ధి కలిగిన వాడికి రాజుగారు భయపడుతున్నాడు. మిగులపై అధికముగా అతనికి భయపడ్డాడంట రాజు. ఇక దీనికి నానా రకాలు పంచాయతీలు, పంగనామాలు. ప్రసాదానికి కోపం ఎక్కువ, ప్రసాదాన్ని ఎవడికి కలవడు. ఎవరికి ఎందుకు కలవను? అందరిని గద్దిస్తా. తప్పు చేసిన ఎవరినైనా గద్దిస్తా. మోషే నాతో తిరుగుతాడు, మోషేని గద్దిస్తా.
నా ఎమ్మటే ఉంటాడు. ఎన్నిసార్లు గద్దెత్తాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నా కూడా 3 సార్లు గద్దెత్తా. నేను చెప్పింది ఎంత, నువ్వు వెళ్తుంది ఎంత అని కూడా కోప్పడతా. దేవుని యొక్క నియమాలను పాటించాల్సింది ఎవరైనా. అమ్మో మోషే అంటే ప్రేమ, శాంతకుమార్ అంటే ప్రేమ. పొద్దున్న శాంతకుమార్ని పిలిచి కోపడ్డాను నేను. అందుకని ఆయన ముడుచుకొని కూర్చుంటే నేనేం చేస్తాను, ప్రార్థన చేపిస్తున్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాం కానీ కంటిన్యూస్ నేను ప్రార్థన చేసి ఆమె అని అంటున్నాడు. మీ ప్రార్థన ఆపకుండానే ఇక ప్రసాదానికి కోపము, ప్రసాదాన్ని ఎవరికి కలవడంటే కుదిరిద్దా? సరిచేయాల్సిన బాధ్యత నాది, ఎండేయాల్సిన బాధ్యత కాదు. ఎవరికైనా బుద్ధిగా సక్రమంగా క్రమంగా నేను చెప్తున్నా, నేను ఎవరికి దడవనన్నా, దైవజనులు చెప్పిన ప్రకారం నడుస్తున్నా, దైవజనులు ఆలోచన ప్రకారం నడుస్తున్నా, సేవ చేస్తున్నా. ఎవరికి భయపడాలి? సుబుద్ధి కలిగి ఉండాలి, స్థిరమైన బుద్ధి ఉండాలి, ప్రయాసపడే మనసు ఉండాలి, కష్టపడాలి, నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమండి ఇంకొక మాట చెప్తాడు చూడండి, 24:18 కూడా చదవండి. 24వ అధ్యాయం 18వ వచనం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి ఇక్కడ చూడండి, దావీదు చేతికి సౌలు చిక్కాడు, వదిలిపెట్టాడు అంతే. కానీ వెళ్ళి కూర్చొని రాజా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం అని డప్పా కొట్లా. నేను నిన్ను వదిలిపెట్టాను, నా ఉపకార బుద్ధిని నిన్ను వదిలిపెట్టాను. నేను నీకు అపకారం చెయ్యొచ్చు నేను, కానీ అపకారం చేయలా. నీ ప్రాణాన్ని వదిలిపెట్టేశా, నీ ప్రాణం తీసేయచ్చు, నా చేతుల్లోనే ఉంది, నువ్వు నా చేతికి చిక్కావు. కనుక ఇక్కడ గమనించండి, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి మనం, సుబుద్ధి కలిగి ఉండాలి. ఇంకో బుద్ధి ఏం కలిగి ఉండాలి? ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. కీడు చేయకూడదు, అపకారం చేయకూడదు. అంతేగాని అపకారం చేయకూడదులే, నువ్వే రాజువి అయ్యా, నాకు రాజరికం వద్దు, పాడొద్దు అని వెళ్ళిపోలా. ప్రాణాన్ని వదిలిపెట్టాడు, వాడి ప్రాణాన్ని వాడే తీసుకునేటట్లుగా అయిపోయింది బ్రతుకు. ఎవడు తీయక్కర్లా, మనం ఎవడిని నాశనం చేయక్కర్లా. నీ మీద కుట్రపడిన వాళ్ళని, నీ మీద అసూయ పెట్టుకున్న వాళ్ళని, నీ మీద ద్వేషం పెట్టుకున్న వాళ్ళని నువ్వేం చేయక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, వాడి చేత్తో వాడే పొడుచుకుంటాడు, వాడి కంట్లో ఎవడు పొడవక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, సౌలు తన కత్తి మీద తానే పడి చచ్చాడు, ఎవడన్నా పొడిచాడైంది. కనుక ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు. అయినా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఇంత మంచి బుద్ధిమంతుడు కదా, ఒకసారి చిన్న మిస్టేక్ జరిగిపోయింది. అనుకోకుండా సాతాను గారు తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడా. దావీదు చుట్టే తిరిగాడే, దేవునికి ఇష్టానుసారుడైన దావీదు చుట్టే తిరిగాడే. నీ చుట్టూ నా చుట్టూ తిరగడా? దేవుడిని స్తుతించే దావీదు చుట్టూ తిరిగాడే, దేవుడు అంటే భయభక్తులు కలిగిన దావీదు చుట్టూ తిరిగాడే, దేవుని చిత్తాన్ని జరిగించే దావీదు చుట్టూ తిరిగాడే, సుబుద్ధి కలిగిన దావీదు చుట్టూ తిరిగాడే, ఉపకార బుద్ధి కలిగిన దావీదు చుట్టూ తిరిగాడే. మిగుల సుబుద్ధి కలిగిన వాడి చుట్టూ తిరిగితే బుద్ధి లేని వాళ్ళ చుట్టూ మన ఎమ్మట అంతసేపు తిరగడు, మింగేస్తాడు. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో నా బాగానే ఉందని అనుకుంటున్నావు, పక్కనే ఉన్నాడు, అవకాశం వచ్చింది, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసిన రోజున కసక్కన మింగేస్తాడు, కనపడిన కూడా కనపడవు. జాగ్రత్త, మీ బుద్ధి విషయంలో చాలా జాగ్రత్త. చూడండి, అవకాశం వచ్చింది అనుకోని సమయంలో, ఏమంటే యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో అయ్యగారు పహరీ గోడ మీద తిరుగుతున్నాడు. ఆహా భలే సమయంలో ఉండవులే అన్నాడు. చూడకూడని దాన్ని చూపించేశాడు.
చూడండి, ఎక్కడ పడిపోతాడో అది నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. జాగ్రత్త. నీకు ఏదో వద్దనుకుంటామో దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటాం, అయినా సరే అది వాడి ముందు పద్దాక నువ్వు ఎక్కడ టెంప్టేషన్ అవుతావో వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. టెంప్టేషన్ అయ్యే ప్రతిదీ నీ ముందు ఉంచుతాడు. ప్రతిదీ నీ ముంచి టెంప్టేషన్ అయిపోతావు. అయిపోయాడు అంతే. అయిపోయాడా? బెర్షబా విషయంలో అయిపోయింది. ఏమండి, ఇప్పుడు టెంప్టేషన్ ఆడాలి, మగాళ్ళు అంటే టెంప్టేషన్, ఆడాలంటే టెంప్టేషన్. ఏం టెంప్టేషన్? సాతాను లిస్టు, సెల్ ఫోను పెద్ద సాతాను అందరికీ. దాంట్లో L1, L2, L3, L4, L6, L7 నెంబర్లు ఫీడ్ చేస్తున్నారంట ఈ మధ్య. L1 గుడివాడ, L2 విజయవాడ, L3 కంకపాడు, ఊరికొకళ్ళు, కాలేజీకి ఒకళ్ళు, బస్సులో ఒకడు, బైక్ మీద ఒకడు. ఏంటిది? బుద్ధి ఎక్కడ పోతుంది చెప్పండి? అంత మంచివాడికే అపవాది మింగేస్తే జీవితం ఏడ్చేశాడు, కన్నీరు గార్చేశాడు. 51వ కీర్తన చదివితే దేవా, ఒకసారి 51వ కీర్తన చేయండి. మొదటి వచనం. దేవా, అందరం చెప్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏం చేయాలంట? పాపంలో పడిపోయాడు, ఊబిలో పడిపోయాడు. ఇంకెక్కడ? ఎన్నాళ్ళ భక్తి శూన్యం అయిపోయింది, దేవునికి దూరం అయిపోయాడు. అప్పుడు అంటాడు చూడండి 10వ వచనం. దేవా, శుద్ధ హృదయము కలుగజేయుము. అందరం చదువుదాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఏం పుట్టించాలంట? స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు. ఈ రాత్రి నీకేం కావాలో తెలుసా? స్థిరమైన మనస్సు మనందరికీ నూతనంగా దేవుడు పుట్టించునుగాక. ఎవ్వరూ అతీతులం కాదండి. ప్రతి వారికి దావీదు మహారాజు లాంటాడే పాపంలో పడిపోయాడు, టెంప్టేషన్ గురైపోయాడు. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంప్టేషన్ వస్తుంది. యేసుక్రీస్తుని కూడా టెంప్టేషన్ చేసింది అపవాది. నువ్వెంత నేనెంత, అవునా కదా? ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. ఉపవాసం ఉన్నాడు కాబట్టి యేసయ్యా, ఆకలిలో ఉన్నాడు కాబట్టి యేసయ్యా రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమంది, అవునా కదా? నీకు కూడా ఏ ఆకలి ఉండవు, అయ్యో అని చూపించింది. పండు చూపించింది ఆదామవ్వలకి, టెంప్టేషన్ చేసింది. నిన్ను కూడా టెంప్టేషన్ చేసింది సాతాను. సాతాను యొక్క ధ్యేయమే అది, నిన్ను టెంప్టేషన్ గురి చేయాలి. సాతాను యొక్క రెండో పని ఏందో తెలుసా? నిన్ను దేవునికి, దేవుని సన్నిధానానికి దూరం చేయాలి. 11వ వచనం అదే అడుగుతున్నాడు చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయక. ఇక్కడ గమనించాను, పరిశుద్ధాత్మ పెంతుకొస్తు దినానే దిగి రాలేదండి. దావీదు అంటున్నాడు, పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి తీసేయొద్దు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు దావీదు. అందుకే అంత సుబుద్ధిగా ఉన్నాడు. దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టి సుబుద్ధి కలిగి ఉన్నాడు, మిగులు సుబుద్ధి కలిగి ఉన్నాడు. నీ బుద్ధి ఎలాంటిదో తెలుసా? వంకర బుద్ధి, దిక్కుమాలిన బుద్ధి, పనికిమాలిన బుద్ధి, ఓరవలేని బుద్ధి.
నీ బుద్ధిని సరి చేసుకోవాలి. ఈరోజు వంకర బుద్ధి సరి చేసుకోవాలి. పనికిమాలిన బుద్ధిని తీసేసుకోవాలి. నీ బుద్ధి సుబుద్ధిగా మార్చబడాలి, నిబ్బరమైన బుద్ధిగా మార్చబడాలి. అప్పుడు నీ బుద్ధిని బట్టే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. బుద్ధి లేని కన్యక, వాళ్ళు బుద్ధి లేదా? బుద్ధి కలిగిన కన్యక 10 మంది బయలుదేరేటప్పుడు బుద్ధి గలాళ్లే. కొంచెం సేపు అయ్యేసరికి బుద్ధి పోయింది. మొదట దీపాలు ఎలుగుతానే ఉన్నాయి, కానీ కొంచెం సేపే వెలిగాయి. కొంచెం సేపే భక్తి, కొంచెం సేపే ప్రార్థన, కొంచెం సేపే పరిశుద్ధత. మందిరంలో ఉన్నంతసేపే, ఇంట్లో ఉన్నంతసేపే. ఇల్లు దాటితే చూడాలి ఒక్కొక్కళ్ళ సోకు. ఇల్లు దాటితే చూడాలి. రెస్టారెంట్లన్నీ మనయే, బార్లన్నీ మనయే, ఐస్ క్రీమ్ పార్లర్లన్నీ మనయే. చంచలత్వం కనుక చాలా కేర్ఫుల్. నీవు సుబుద్ధి కలిగి ఉంటేనే దేవుడు నీకు తోడై నీ జీవితాన్ని విజయ పదములో నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ బుద్ధి ఎలా ఉంది? చూడండి 12వ వచనం కూడా చదువుదాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచు. సమ్మతించాలి, దేవునితో నువ్వు సమ్మతించాలి. కనుక సాతాను ఎప్పుడు మనల్ని పాపంలో పడేయాలని చూస్తుంది, పాపంలోనికి లాగాలని చేస్తుంది. దుష్ట ఆలోచనలు చేయాలని, దుష్టక్రియలు చేయాలని, దుష్ట పనులు చేయాలని సాతాను ఎప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. నీ వెంటే తిరుగుతాడు, ఎక్కడికి పాడు, వెళ్తే పాడు. దేవుడు నీతో ఉంటే వాడు రాడు, దేవుడు నీతో లేకపోతే వాడు నీ పక్కనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు కావాలా, సాతాను కావాలా? దేవుడు కావాలా, సాతాను కావాలా? దేవుడు నీతో ఉంటే సాతాను రాడు నీ జోలికి. దేవుడికి కొంచెం దూరం అయ్యామనుకో సాతాను ఇమీడియట్గా ఎంటర్ అయిపోతాడు. ఆలస్యం, క్షణం కూడా ఆలస్యం చేయడు. కనుక మనం యేసునందు విశ్వాసం ఉంచి స్థిరమైన బుద్ధి కలిగి ఉంటే అపవాదికి అవకాశం ఇవ్వమండి. అపవాదికి అవకాశం ఇవ్వం. సొలొమోను కూడా బుద్ధి కోసం దేవుణ్ణి వేడుకున్నాడండి. బుద్ధి కోసం ఎవరిని వేడుకున్నాడండి? దేవుణ్ణి వేడుకున్నాడు. చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జన్మ ఉన్నాను. ఇక్కడ గమనించాలి, కార్యములు జరుపుటకు ఏం కావాలి? నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు కావాలంటే, నువ్వు ఊహించిన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీకు బుద్ధి కావాలి. బుద్ధి లేకపోతే జరగవు. నీ బుద్ధి సరిగా లేదనుకో నీ జీవితం సరిగా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కనుక సొలొమోను నాకు బుద్ధి చాలదయ్యా అని అడిగాడు దేవుడిని. రాత్రి అన్నీ కావాలని అడుగుతాం కానీ బుద్ధి కావాలని అడగం. బుద్ధి ఉంటే నీ కార్యాలన్నీ అయిపోతాయండి. బుద్ధిగా చదువుకున్నావనుకో పాస్ అయిపోతావు, బుద్ధిగా ప్రయాసపడ్డావనుకో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తావు. బుద్ధి లేక తిరగకూడదండి. బుద్ధి లేనివాడు వీధుల్లో తిరుగుతాడు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. అసలు ఆ తల్లిదండ్రులకి బుద్ధి ఎట్లా ఉండదో తెలీదు. 1 గంటకి రోడ్డు మీద బండి వేసుకొని తిరుగుతున్నారు, 2ంటికి. ఆడపిల్లలు కూడా ఉయ్యూరు రావాలంటే మధ్యలో హాల్టు, టోల్గేట్ ఒకటి దొరికింది తేరగా, అక్కలాగా బళ్ళ మీద వస్తారు. ఇంతమందిని చూస్తున్నా నేను. టక్కన బస్సు ఎక్కేస్తారు. అక్కడ బస్సు ఎక్కడ వెళ్ళి అంటే బండి రూట్ రాంగ్ వేలో ఉన్నట్టేగా. చాలామందిని గమనించండి. చాలామంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, ఇక్కడ తలెత్తితే అక్కడ తలెత్తిద్ది, ఇక్కడ దించితే అక్కడ ఎత్తిద్ది,
అంటారు. అవన్నీ ఒట్టి మాటలు, నటించడానికి పనికొచ్చిద్ది. అది నీ బుద్ధి నీకు మంచిదై ఉంటే, సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడై ఉంటాడండి. బుద్ధి కావాలని అడిగాడు. చూడండి 4వ అధ్యాయంలోనే, రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం చదవండి. దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేశాడు. దేవుడు ఏమిచ్చాడండి? జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకి దయచేశాడు. ఈ రాత్రి దేవుడు నీకేమిచ్చి పంపాలనుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు తెలుసా? దేవుడు ఇది ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు కావాలనుకున్నాడు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఏం కావాలో చదవండి అందరూ. దేవుడు నాకు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును దయచేయునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కానీ ఈ జ్ఞానము బుద్ధి వివేచన కలిగిన వాడు పడిపోయాడు. పడిపోయి చివరికి ఏమంటాడు తెలుసా? చివరికి ఏమంటాడు? ప్రసంగి గ్రంథంలో అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. జ్ఞానం పోతే, సుబుద్ధి పోతే, వివేకం పోతే నీ జీవితం ఏమైపోద్ది? అవన్నీ పోయినాయి. ఒకప్పుడు నీ వంటి వాడు, పొద్దు నాకు చెప్పారు కదా, నీ వంటి వాడు నీ పూర్వీకుల్లో కానీ ఇక ముందు కానీ ఉండడు అన్నాడు. కానీ పోగొట్టుకున్నాడుగా. చివరికి ఏమంటున్నాడు? వ్యర్థం. ఏమండి మీరేమంటారు? యూత్ మీటింగ్కి వెళ్ళటం వ్యర్థమా, ప్రయోజనమా? ఏం ప్రయోజనం? సుబుద్ధి కలిగి జీవించాలి, బుద్ధిమంతులుగా మార్చబడాలి. ఇక్కడ దావీదు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఇంకెక్కడ నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తివి? ఒకసారి ఆలోచన చెయ్యి. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడలలో నువ్వు నడిస్తే అపవాది నీ దగ్గరికి రాడు, నీ జోలికి రాడు. ఈ రాత్రి రానున్న కాలం అంతా ఏ అపవాది మన జోలికి కానీ మన దగ్గరికి రాకుండా దేవుడు కృప చూపించునుగాక. అందుకేం చేయాలి చెప్పండి? 1, యేసునందు విశ్వాసం ఉంచాలి, మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, బాప్తిసం పొందాలి, రక్షణ పొంది బాప్తిసం పొందానన్న తర్వాత అసలు సిసలైన భక్తి ప్రారంభమవుతుంది. భయభక్తులు కలిగిన జీవితం జీవించడం ప్రారంభించాలి. భయభక్తులు లేకుండా జీవించకండి. భయం లేదు, భక్తి లేదు. ఎవడికి భయపడవు, దేవుడికి కూడా భయపడవు. దేవుడికి అసలు భయపడవు. మనుషుల కన్నా కత్త ఎవడన్నా చూస్తాడేమో. నువ్వు వేసే అవకాశాలు ఎవడో చూడట్లేదు అనుకుంటున్నారు మీరు. అందరికీ తెలుసు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో తెలియదు అనుకుంటున్నారు చాలామంది. పిల్లంట పాలు తాగుతా నన్ను ఎవ్వడో చూడట్లేదు అనుకునిద్దంట. కనుక జాగ్రత్త. దేవుడు చూస్తున్న భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల్లో నడిస్తే నీ జోలికి ఎవరు రాడు? గర్జించు సింహమైన అపవాదిని దరిదాపులకి రాడు, నీ జోలికి రాడు. దేవుడు తన కృపచేత నిన్ను ఆవరించునుగాక. దేవుని రక్షణ వలయంలో దేవుడు మనల్ని, మనల్ని అందరినీ నిలబెట్టునుగాక. మన దేవుడు నమ్మదగినవాడు, అధిక శక్తివంతుడు. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు, అద్భుతమైన కార్యాలు చేయవాడు. ఆ దేవుని యందు విశ్వాసం వచ్చండి, ఆయన మార్గాల్లో నడవండి, బహుగా ఆశీర్వదించబడుదుముగాక. కనుక నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే దేవుడిచ్చే గొప్ప దీవెనలు ఏందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందాలి అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి, సుబుద్ధి కలిగి ఉండాలండి. ఉపకార బుద్ధి కలిగి ఉండాలండి. అలాంటి బుద్ధిమంతులుగా మనం జీవిస్తే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు తను రాసిన 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే, యేసునందు విశ్వాసం కలిగి ఉంటే, రక్షణ మార్గములో నడిపించబడుతూ ఉంటే, భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు. నీ జీవితం సుఖవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుందండి. ఈ ప్రయాస అంతా కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండటానికే కదా. కనుక ఈరోజు నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి అంటే ముందు బుద్ధి సరవ్వాలి. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడండి? బుద్ధి వస్తేనే తండ్రి ఇంటికి వచ్చాడు. బుద్ధి పోయింది. బుద్ధి లేక తండ్రి ఇంటిని సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వస్తే పూర్వవైభవం వచ్చింది. నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి బుద్ధి తెచ్చుకో, బుద్ధిని సంపాదించుకో, సుబుద్ధిని సంపాదించుకో, నిబ్బరమైన బుద్ధిని సంపాదించుకో. సకల ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. అపవాదికి చిక్కవు. నువ్వు అపవాది చేతుల్లో బందీ కావు. అపవాదిని జయించగలిగే శక్తి సామర్థ్యాలు నీ సుబుద్ధి వలన, నిబ్బరమైన బుద్ధి వలన దేవుడు అనుగ్రహిస్తాడు. మన బుద్ధి వంకరైతే అట్టండి. కనుక జాగ్రత్త. నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే అందరూ భయపడాల్సిందే. రాజులు సైతం భయపడతారండి. కనుక నిబ్బరమైన బుద్ధి లేని వాడు ఏమైపోతాడో తెలుసా? తరచూ పాపంలో పడిపోతాడండి. నిబ్బరమైన బుద్ధి లేదనుకో పాపంలో పడిపోతాడు. మాటికి పాపంలో పడిపోతాడు. పొద్దున ఒకసారి పడతాడు, సాయంత్రం ఒకసారి పడతాడు, మధ్యాహ్నం ఒకసారి పడతాడు. మాటికి పాపం చేస్తూనే ఉంటాడు. నిబ్బరమైన బుద్ధి లేనివాడు, సరైన బుద్ధి లేనివాడు, వీడు బుద్ధి లేనాడు అండి. వాడు సొలొమోను అంటున్నాడు, బుద్ధి లేని పడుచువాడు అంటున్నాడు. మాటికి పాపంలో పడిపోకండి. మాటికి భయపడబాకండి. బుద్ధి లేకపోతే, నిబ్బరమైన బుద్ధి లేకపోతే మాటికి ప్రతి చిన్నదానికి భయపడిపోతావు. ప్రతి చిన్నదానికి దండం పెడతావు. ప్రతి చిన్నదానికి తల వంచుతావు. నువ్వు రాజుగారు తల వచ్చాడు దావీదుకి, కారణం సుబుద్ధి కలిగిన వాడు గనుక. నువ్వు అందరికీ తల వంచుతున్నావంటే బుద్ధి లేనప్పుడే. మొర్దెకై హామానికి తల వంచల, కారణం బుద్ధి కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ప్రార్థనాపరుడు. ఎందుకు తలంచాలి? దేనికి తలంచాలి? అహంకారం ప్రవర్తించమని చెప్పట్లా. అహంకారం వేరు, తల వంచడం వేరు. కనుక గమనించండి. తరచుగా దిగులు పడతాడు, భయం వెంటాడుతుంది, కలవరం వెంటాడుతుంది, ఆందోళనలు వెంటాడుతూ ఉంటాయి. డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాడు. కారణం తన బుద్ధి తనకు ధైర్యాన్ని ఇవ్వటం లేదు, తన భక్తి తనకు ధైర్యాన్ని ఇవ్వటం లేదు. ఎందుకు దిగులు పడుతున్నావు? నీ బుద్ధి సరైనదైతే దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.
కలవరపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తును గురించి చింతించవలసిన అవసరం కూడా లేదు. మీరు ఇంకా చదివిన వచనంలో పై చూస్తే, మీరు దేనిని గురించి చింతించకడి, మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు గనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారేయండి అంటాడు. నిబ్బరమైన బుద్ధి గలవాడికి చింతలు ఉండవు. దేవుడు ఉన్నాడు నా పక్షాన, ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి లేదనుకో, క్షణానికో బుద్ధి, కాసేపు ఉన్న బుద్ధి కాసేపు ఉండదు, కాసేపు ఉన్న మనసు కాసేపు ఉండదు, కాసేపు ఉన్న సమర్పణ కాసేపు ఉండదు, కాసేపు ఉన్న ప్రార్థన కాసేపు ఉండదు, కాసేపు ఉన్న రోషం కాసేపు ఉండదు. కాసేపు దేవుని పాదాల దగ్గర గడుపుతావు, తర్వాత లోకంలో గడుపుతావు. నిబ్బరమైన బుద్ధి ఎక్కడుంది? తద్వారా ఏమొస్తాయో తెలుసా? నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, విసుగు, చిరాకు, కోపం అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చేస్తాయి నీ జీవితంలోకి, కట్టకట్టుకొని వచ్చేస్తాయి. వంట ఒకదాని అంటే ఒకటి. కారణం నీ బుద్ధి సరిగా లేదు, స్థిరత్వం లేదు నీ బుద్ధిలో, చంచలత్వం ఉంది నీలో. కనుక జాగ్రత్త. వయసు పెరుగుతుంది, నిర్ణయాలు చేసే సమయం, యవ్వన కాలం దేవుడిచ్చిన దీవెన కాలం, అది భవిష్యత్తుకు పునాది. ఇక్కడే సుబుద్ధి కలిగిన వారిగా మార్చబడాలి. జీవితం పట్టాలు తప్పిందనుకో, అది తిరిగి రైలు పట్టాలు తప్పితే తిరిగి రైలు మీద ట్రాక్ మీదకి రావడం చాలా కష్టం. జీవితాన్ని పాడు చేసుకుంటే మళ్ళా తిరిగి బాగుపడటం చాలా కష్టం. రైలు పడిపోవడానికి పెద్ద కారణాలు ఉండవు, చిన్న చిన్నవే. ఒక ఇనప ముక్క అడ్డం పెడితే రైలు పడిపోద్ది. జీవితం కూడా అంతే. అపవాది చిన్న ఎరేసాడు అనుకో, చేప గాలానికి పడినట్టే పడిపోతావు నువ్వు, స్థిరమైన బుద్ధి లేకపోతే. నీ బుద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకో. ఈరోజు నువ్వు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావు? నిరుత్సాహం ఎందుకు వస్తుంది? చదువుల్లోనైనా, చేతి పనుల్లోనైనా, సేవలోనైనా, దేనిలోనైనా నిరాసక్తి ఎందుకు వస్తుంది? నిరాశ ఎందుకు వస్తుంది? ఆసక్తి లేని తనం ఎందుకు వస్తుంది? విసుగుదల ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? బుద్ధి సరిగా లేనప్పుడు వస్తాయి ఇవన్నీ. కనుక సాతాను యొక్క పన్నాగం అదే. ఎలాగైనా మనల్ని భయభ్రాంతులని చేయాలని, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా చేయాలని, దేవునికి దూరంగా చేయాలని, ఆశీర్వాదం పొందకుండా చేయాలనేది సాతాను యొక్క పన్నాగం. అందుకే అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదామా అని ఎదుగుతున్నాడంట. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. భయభ్రాంతులు కాకండి. వాడు భయం కలగజేస్తాడు, భ్రాంతిని కలగజేస్తాడు, దిగులను కలగజేస్తాడు. నీలో స్థిరత్వాన్ని కలగచేయడాడు, చంచలత్వాన్ని కలగజేస్తాడు, అవిశ్వాసాన్ని కలగజేస్తాడు. ఈ రోజున్న స్టాండ్ రేపు ఎందుకుంటున్నా? ఈ రోజున్న సమర్పణ రేపు ఎందుకుంటున్నా? ఈ రోజున్న భక్తి రేపు ఎందుకుంటున్నా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కష్టపడి చదవాలనే మనసు రేపు ఎందుకు ఉండదు? మార్కులు తక్కువ వచ్చిన రోజు ఈ రాత్రి నుండి రోజుకి 10 గంటలు చదవాలి, అది మరుసటి రోజు వరకు. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ ఫోన్ 10 గంటలు చూడాలి. స్థిరమైన బుద్ధి ఎక్కడుంది? ఈ రోజు నుంచి బండి మీద నుంచి పడ్డామనుకో, జన్మలో బుద్ధి తక్కువై ఇక బండి వేసుకొని వెళ్ళకూడదు అర్ధరాత్రి అనుకుంటావు. మరుసటి రోజు తదా ప్రజ. ఈ రోజున్న బుద్ధి ఎందుకు ఉండట్లేదు? నీ బుద్ధిలో స్థిరత్వం ఎందుకు లేదు? సుబుద్ధి ఎందుకు లేదు నీలో? ఎందుకు నీ జీవితాన్ని సాతానికి అప్పగిస్తున్నావు? వాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నాశనం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. నిర్భరమైన బుద్ధి కలిగి ఉంటే సాతాను నిన్ను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. బుద్ధి లేని వాడికి చెడు పనులు చేయట ఆటగా ఉందంట. చూడండి, కావాలంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం
23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. బుద్ధిహీనునికి ఏముందంట? ఆటగా ఉంది. ఆట ఆడుకుంటున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్లు ఆట ఆడుకుంటున్నారు. ఏమండి, ఆట ఆడుకుంటున్నారు, ఆటగా ఉంది. ఈరోజు చాలామంది ఆట ఆడుకుంటున్నారు. కానీ అపవాది మ్రింగడానికి రెడీగా ఉంది. బీ కేర్ఫుల్. చెడు పనులు చేయుట, చెడు మాట్లాడుట, చెడు కార్యాలు చేయుట. ఒక్కసారి ఆలోచించండి. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఏంది? బుద్ధిహీనుడు అంటే ఏంది? చెడు పనులతో ఆటలాడుకునేవాడు. పాముతో చెలగాటం ఆడుతున్నారు, అపవాదితో చెలగాటం ఆడుతున్నారు. అది ఊరుకునిద్దా? స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలండి. హెచ్చరిక. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపు జీవితంలో పలుమార్లు పోతీఫరు భార్య శోధిస్తూనే వచ్చింది. ఎన్నోసార్లు అపవాది అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. కానీ బుద్ధిలో మాత్రం మార్పు రాలా. నేను దేవునికి విరోధంగా పాపము చెయ్యను. నీకు ఆ బుద్ధి ఎందుకు లేదు? దేవునికి విరోధంగా నడవను, దేవునికి విరోధంగా మాట్లాడను, దేవుని దృష్టికి అసహ్యమైన వారిని నేను కూడా అసహ్యించుకుంటాను, దేవునికి నీచమైనవే నాకు నీచమే అనే స్థిరమైన బుద్ధి మనలో ఎందుకు రాటల్లా? ఎందుకు రాటల్లా? యోసేపు చూసారా? స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కష్టాలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, దోషణలు వస్తాయి. కానీ బుద్ధిని మాత్రం కోల్పోకూడదు. నీ స్టాండ్ కోల్పోకూడదు. నీ స్థిరత్వాన్ని కోల్పోకూడదు. చంచలత్వం ఎందుకు? దేవుని కోసం నిలబడింది. దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుని కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది? నీకోసం దేవుడు ఎందుకు నిలబడతాడు? యోసేపు నేను దేవునికి విరోధంగా పాపం చేయను అన్నాడు. ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుడు అతని కోసం నిలబడ్డాడు. ఐగుప్తు దేశంలో ప్రధానిగా చేసేసాడు. సకల దేశాలకి ఆకలి తెచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. అందరూ సలాం కొట్టేటట్లుగా మార్చబడ్డాడు. నీ జీవితాన్ని అలాగ మారుస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరూ నీకు సలాం కొట్టాలి, నీకు నమస్కరించాలి, నిన్ను గౌరవించాలి. స్థిరమైన బుద్ధి ఉంటేనే అది. స్థిరమైన బుద్ధి ఉంటే కాసేపు ఒక నిర్ణయం చేస్తావు, కాసేపు ఇంకొక నిర్ణయం చేస్తావు, కాసేపు అది చదువుతానంటావు, కాసేపు అది చేస్తానంటావు, కాసేపు ఉద్యోగం అంటావు, కాసేపు వ్యాపారం అంటావు. స్థిరమైన బుద్ధి ఎక్కడదని? కాసేపు నా జీవితం దేవునికి అంకితం అంటావు, కాసేపు నా జీవితం లోకమే ఆశల మీదే పడిపోతావు. ఎక్కడ ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తావు. ఎక్కడ నీ బుద్ధి? స్థిరమైన బుద్ధి కలిగి ఉండండి, సుబుద్ధి కలిగి ఉండండి. కనుక యోసేపు జీవితం ఎంతగా ఆశీర్వదించాడండి యోసేపుని. ఏమీ లేడండి, ఒంటరివాడు కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశానికి రాజు తర్వాత రాజు అంతటా ఆడయ్యాడు. రాజు కంటే గొప్పవాడని చెప్పాలి. రాజుగారు కూడా నీ సెలవు లేకుండా నా చెయ్యైనా కాలైనా కడపడానికి వీల్లేదన్నాడు. అంత పవర్ ఇచ్చాడు. నువ్వు కూడా అలాగున సుబుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి, చంచలత్వం లేని స్థిరమైన బుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు అంత శక్తిని ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. సూపర్ పవర్ నీకు ఇస్తాడు. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాదు. ఈ రాత్రి దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి, దేవుడిని తోడుగా కలిగి వెళ్ళాలి. అది ఎప్పుడు సాధ్యం? నీ బుద్ధి మారినప్పుడు సాధ్యం. నీ బుద్ధి మార్చుకోకుండా నీ జీవితం మారదు.
మంచి బుద్ధి కలిగిన వారిగా జీవించాలి. కనుక ఆయన పాదాల దగ్గరకు వచ్చాము ఈ రాత్రి. చూడండి హెచ్చరికలు, సొలొమోను ఎన్ని హెచ్చరికలు చేస్తాడో. 17వ అధ్యాయం 25వ వచనం, సామెతల గ్రంథం 17:25. కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగచేయును. చూడండి, నేను ఒకసారి చేస్తాను. 17:25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తనను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయును. బుద్ధిహీనుడగు కుమారుడు తండ్రికి దుఃఖాన్ని తెస్తాడంట. కుమారుడు అన్నారు కానీ కుమార్తె కాదు కదా అని బాగండి. చాలా మేధావులు ఉంటారు ఇక్కడ. అందరికీ బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడైన వాడు తన తండ్రికి దుఃఖాన్ని తీసుకొస్తారంట, తన తల్లికి బాధను తీసుకొస్తాడు. నువ్వు ఎలా చేస్తున్నావు? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా, ఆనందిస్తున్నారా? చెప్పండి. నీ బుద్ధిని బట్టి, నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ వైఖరిని బట్టి నీ తల్లిదండ్రులకి సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. రాత్రి ఆయన పాదాల దగ్గరికి వచ్చాం, మార్పు చెందడానికి వచ్చావు. ఈ 3 పూటలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంటికాడ దర్జాగా తిరగచ్చు, వీళ్ళు అమ్మట తిరగచ్చు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇది ఆశీర్వదించబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయం ఇదే. నిన్ను సుబుద్ధి కలిగిన వాడిగా, నిబ్బరమైన బుద్ధి గలవాడిగా మార్చి దేవుడు నీకు తోడుగా ఉండి సకల ఆశీర్వాదాలకి నిన్ను వారసుడు చేయాలనేది దేవుని సంకల్పం. అందుకు ఈ రాత్రి దేవుని పాదాల దగ్గర ఈ 3 పూట్ల గడుపుతున్నాం మనం. అలా లేని బుద్ధి లేకపోతే ఎలా అండి? బుద్ధి లేకపోతే పరలోకం కూడా వెళ్ళవే. ఎవడైనా వెళ్ళడు. బుద్ధి లేని కన్యకలు తలుపేసేసాడు అలా రాకుండానే. నువ్వనలేదు, నేననలేదు. ఎవరు బుద్ధి కలిగి ఉంటారో, ఎవరు బుద్ధిమంతులై ఉంటారో, సుబుద్ధి కలిగి ఉంటారో, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటారో వారి అపవాది యొక్క కబంధ హస్తాల్లో నుండి విడిపించబడతారు. అపవాది మింగకుండా దేవుడు సంరక్షణ కలగజేస్తాడు. మన జోలికి రానివ్వడండి, రానివ్వడం. సాతాను యవ్వనస్తుల మీద ఎక్కువగా దృష్టి ఉంచుతాడు. వాళ్ళ చేత పాపం చేయించాలని, వారిని మార్గం తప్పించాలని, దుష్టత్వంలోనికి నడిపించాలని, చెడు అలవాట్లకి బానిసలుగా చేయాలని, వారి చివరికి అంతిమంగా వాడి సంకల్పం ఏందో తెలుసా? వాడు నాశనం చేయాలని నీ జీవితాన్ని. అపవాది చేతుల్లోనికి వెళ్తావా? ఈ రాత్రి దేవుని చేతుల్లోనికి వస్తావా? దేవుని చేతులకు వస్తే దేవుడు నిన్ను భద్రంగా కాపాడి సకల ఆశీర్వాదాలకి వారసుని చేసి నిన్ను వద్దెల్లా చేయనుగాక. అటు కృప దేవుడు దయచేయనుగాక. ఇవి కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము ఎవరిలో ఉంటుందో వారు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటారండి. దేవుని యొక్క వాక్యం నీలో లేదనుకో, ఆ వాక్యాన్ని ధ్యానించలేదనుకో, ఆ వాక్యాన్ని అనుసరించలేదనుకో, అపవాది వచ్చి లటక్కను మింగేస్తాడు. లటక్కను మింగేస్తాడు. పాము కప్పను మింగేసినట్టుగా నేను మింగేస్తాడు అపవాది. నీ జీవితం పాడైపోద్ది, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. అందుకే 119వ కీర్తన చదువుదాం ఒక్క మాట. 119 కీర్తన 119 34. నీ ధర్మశాస్త్రమును అందరం చదువుదాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా దేవుని మందిరానికి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి
నడిచే బుద్ధి పొందుకోవడానికి వచ్చావు. అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయాలి. ఏ బుద్ధి కావాలి నీకు? ఏ బుద్ధి కావాలి? ఆడు బుద్ధే చెడ్డదంటాం, ఏమండి? ఆడు బుద్ధే గుడిసేటిది అంటాం, వాడు బుద్ధే వంకర బుద్ధి అంటాం. కానీ నీ బుద్ధి ఎలా ఉండాలో తెలుసా? ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాడిగా ఉండాలి నీ బుద్ధి. అప్పుడు ఆ బుద్ధి ఉంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలనే బుద్ధి ఉంటే దాని ప్రకారం నడుస్తావండి. యవనస్తులైన మీరు దేవుని యొక్క వాక్య ప్రకారం నడవండి. మీరే కాదు, మేమైనా సరే. దీంట్లో ఏ తారతమ్య భేదాలు ఏం లేవు. నీకొక రూలు నాకొక రూల్ ఏం పెట్టలా దేవుడు. అందరికీ ఒకటే రూల్. పరిశుద్ధ గ్రంథం నీకేదో నాకు అదే. కనుక ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి. పూర్ణ హృదయంతో నేను దానిని ప్రకారం నడుస్తాను. హృదయపూర్వకంగా నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 35వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచ్చు. ఆయన ఆజ్ఞల జాడను చూచి ఏం చేయాలంట? ఆనందించాలి. అందుకే అంటాడు సొలొమోను మహారాజు, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలని శాంతినిస్తాయి. నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనండి. దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించకండి, త్రోసివేయకండి దయచేసి. కనుక 37వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయము. బుద్ధి గలవాడు ఏం చేస్తాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడడు. బుద్ధిమంతుడు ఎవడో చెప్పండి, చెప్పండి. గాంధీ మహాత్ముడు చెడు వినకు, చెడు చూడకు, 3 కోతుల 3 కోతి బొమ్మలేనా? కోతులే చెబుతున్నాయంట. వాడు ఆ కోతి అంటే ఏంది? చంచల బుద్ధి కలిగిందే కోతి. కాసేపు ఈ కొమ్మ మీద ఉంటుంది, కాసేపు ఆ కొమ్మ మీద ఉంటుంది, కాసేపు రోడ్డు మీద ఉంటుంది, కాసేపు కారు మీద ఉండిద్ది, కాసేపు తాడి చెట్టు మీద ఉండిద్ది, కాసేపు మామిడి చెట్టు మీద ఉండిద్ది. ఆ కోతులు ఏమని చెప్తున్నాయో తెలుసా? వాటికి ఉన్న బుద్ధి కూడా మనకు లేదు. చంచలమైన కోతి చెబుతున్నాయి, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. అట్టి స్థిరమైన బుద్ధి నీకు నాకు ఉండాలి. అక్కడ ఎగిరే కోతులను ఇలా స్థిరంగా బుద్ధిగా కూర్చున్న కోతులు బొమ్మలు వేసాడు. అవునా కదా? అన్నీ ఒకే షేప్, ఒకే కథలో మెదలవై. ఎందుకంటే బొమ్మలు కాబట్టి. నీ బుద్ధి విషయంలో కూడా కదలకూడదు, మెదలకూడదు. ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా, నిన్ను పాపంలో ఎంత పడేయాలని చూసినా, నీ బుద్ధి మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా నీ బుద్ధి మానకూడదు. ఎంతమంది భయపెట్టినా నీ బుద్ధి మానకూడదు. ఎంతమంది ఆకర్షించినా నీ బుద్ధి మారకూడదు. ఇగో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతానన్నా పెట్టుకో అనాలి. దాని జోలికి వెళ్ళకుండా ఉంటే, స్థిరమైన బుద్ధి ఉంటే అది ఎందుకు వెళ్ళింది పోలీస్ స్టేషన్కి? నువ్వునా ఫోన్లో వాట్సాప్లో మెసేజ్లు చేసి 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 ఫోన్లు మాట్లాడి 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 రికార్డులు చేసి, ఏమండి ఈ పిచ్చాడికి తెలీదు, ఆనందంలో ఫోన్ మాట్లాడేసుకుంటా ఉంటాడు. అదోని రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. చేసుకొని అన్నాడు అనుకో, ఇదిగో కాల్ డేటా అంటుంది. బుద్ధి సరిగా ఉంటే ఎవ్వరికి భయపడక్కర్లేదు నాయన. మీ బుద్ధి సరిగా ఉండాలి, వాళ్ళ బుద్ధి సరిగా ఉండాలి. బుద్ధి వంకరదైతేనే బాధ. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని కలిగి దాన్ని అనుసరించి నడుస్తామో నిబ్బరమైన బుద్ధి కలుగుతుందండి. వాక్య ప్రకారం జీవిస్తే మనకి నిబ్బరమైన బుద్ధి కలుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది, చంచలత్వం మనలో ఉండదు. తద్వారా
గొప్ప శక్తి, అపవాదిని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇంకొకటి, యవనస్తులకి తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు ఉండకూడదు. చాలా డేంజర్ ఇది, చాలా డేంజర్. తొందరపాటు అనేది చాలా డేంజర్. తొందరపడి మాట్లాడకూడదు. ఎక్కగా మాట్లాడింది చూసారా, 2 ట్రాకులు కలుసుకుంటాయి. ఇవన్నీ తొందరపాటు. కలిసి సేవ చేస్తున్నాం, కలిసి నడుస్తున్నాం, కలిసి పరిచర్య చేస్తున్నాం. అక్క నెమ్మదిగానే లేచేవాడిని నేను, అప్పుడే నేను సోడా తాగుతున్నా. దానికే జీవితం అంతా అయిపోయినట్టుగా తొందరపాటు, పేతురు లాంటి తొందరపాటు. తొందరపాటు ఉండకూడదు. పేతురు ఏ పని ప్రారంభించాలన్నా తొందరపాటే, ముగించాలన్నా తొందరపాటు. యేసుని వెంబడించడానికి తొందరపాటు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసుని విడిచిపెట్టడానికి కూడా తొందరపాటు, వెళ్ళి చేపలు వేసుకొని పడతానన్నాడు. మనిషికి తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు ప్రమాదాన్ని తెచ్చిద్ది. తొందరపాటు, ఉద్రేకం ఇవి ఉండకూడదు. పేతురికి 2 ఎక్కువ. యవనస్తులారా, తొందరపాటులో, ఉద్రేకంలో తప్పుడు నిర్ణయాలు చేస్తారు. తప్పుడు నిర్ణయాలు చేస్తారు. పేతురు తప్పుడు నిర్ణయాలు చేశాడు. ఉద్రేకం వచ్చేసింది. దాసుని చంపాలని చూశాడు. ప్రధాన యాజకుడు దాసుని చంపాలని చూశాడు. కనుక యేసుతోనే ఉన్నాడు. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు ప్రార్థనకి. ప్రధాన శిష్యుడు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అయినా తొందరపాటు. తొందరపడి ఏ నిర్ణయాలు చేయబాకండి. ఆడు చెప్పాడని ఈ నిర్ణయం, వాడు చెప్పాడు ఎంపీసీ, వీడు చెప్పాడు బైపీసీ, ఇంకోటి చెప్పాడు ఐటీఐ. మన కెపాసిటీ ఏందో మనకు తెలియాలి. మన కెపాసిటీ ఏందో మనకు తెలియాలి. తొందరపడి నిర్ణయాలు చేయకూడదు. తొందరపాటు ప్రమాదం, ఉద్రేకం ప్రమాదం. యవనస్తులారా, ఉద్రేకంగా నిర్ణయాలు చేయకూడదు. జాగ్రత్త. తొందరపాటు పడకూడదు. ఆలోచించండి, వేచి చూడండి, దేవుని పాదాల దగ్గర కనిపెట్టండి. నా భవిష్యత్తుకి నేనేం చేయాలి? యేసుని అడిగాడు. అసలు యేసుతో తిరిగాడు కదా, యేసుతో నడిచాడు కదా. యేసుని అడిగాడా? ఏం చేయనయ్యా, నువ్వు వెళ్ళిపోయావు. కనపడ్డాడుగా, మళ్ళా చూశారుగా. మళ్ళా అయినా సరే వల వేసుకొని వెళ్ళాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? మళ్ళీ వల్ల పారేసాడు. మళ్ళీ యేసుని సేవ అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, పేతురు గారు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాడండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. తొందరపాటుతో, ఆవేశంతో, ఉద్రేకంతో నిర్ణయాలు చేయకూడదు. అది ప్రమాదకరం. కనుక తొందరపాటు ఏం చేస్తుందో తెలుసా? ఉద్రేకం ఏందో తెలుసుదా? నిబ్బరమైన బుద్ధిని కోల్పోయేటట్లుగా చేస్తుంది. స్థిరత్వాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. చంచలత్వాన్ని కలగజేస్తుంది. కనుక మనం తొందరపడకూడదు. ఎప్పుడు తొందరపడకూడదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, సుబుద్ధి కలిగి ఉంటే రాజులైనా తలాం కొట్టాల్సిందే, భయపడాల్సిందే. ఎందుకు? దేనికి భయపడతామండి? తప్పు చేయకపోయినప్పుడు భయపడతాం. తప్పు చేసి ఎందుకు భయపడతాం? తప్పు చేయకపోతే ఎందుకు భయపడతాం? తప్పు చేస్తే భయపడతాం. తప్పు చేయనప్పుడు ఏడుపు వచ్చింది, దెబ్బలు తింటే. తప్పు చేసినప్పుడు ఆ శిక్షను, నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటాను. నేను తప్పు చేయనప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి నాకు. తప్పు చేసినప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు రావు. ఆ శిక్షను నేను అనుభవిస్తున్నాను కాబట్టి. జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు, భవిష్యత్తును గురించిన నిర్ణయాలు, ఉద్రేకంతో నిర్ణయాలు చేయకండి. చాలామంది యవనస్తులు ఉద్రేకంతో, ఇప్పుడు అది చేసుకొని అంది, నువ్వు చావాలా? వీడు చేసుకొని అన్నాడు, నువ్వు చావాలా? ఒక లెటర్ రాసి పలానాడు ప్రేమించాడు, పలాంది ప్రేమించింది అని ఊరేసుకొని చావాలా?
తొందరపాటు, క్షణికావేశం. బుద్ధున్న చేసేయని అదో పనులు. ఆ టీవీలలో కూడా బుద్ధి లేదు. మొన్న ఎవరో సీరియల్ నటి చచ్చిపోయింది యాక్సిడెంట్లో, దానికి ఓ పబ్లిసిటీ. మళ్ళీ ఆడికి పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు. దానికి మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. దానికోసం వాడు ఉరేసుకొని చచ్చాడు. ఏంది అసలు? తొందరపాటు, క్షణకావేశం. జాగ్రత్త, తొందరపాటు పడబాకండి. దేనికి నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తోడై ఉంటాడు. యెహోషువకు తోడైనట్లు, మోషేకు తోడైనట్లుగా మనకు దేవుడు తోడై ఉండును గాక. భయం ఎందుకు? బుద్ధి మంచిదైతే భయపడాల్సిన అవసరం ఏందండి? సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. బుద్ధి లేకపోతే బాధపడాలి. ప్రతిదానికి కలవరం, భయం, ఆందోళన, దిగులు. నా భవిష్యత్తు ఏంది, నా సేవ ఏంది, నా బ్రతికింతేనా? ఏంది? నీ బుద్ధి మంచిదైతే అన్ని దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. అంతే. నీ ద్వారా పేతురు తొందరపాటు అన్ని వదిలిపెట్టేసి బుద్ధి తెచ్చుకొని యేసుని వెంబడించాడు. యేసుతో అంటున్నాడు, నీకోసం నేను ఎంతగానో ప్రేమిస్తున్నా, నీకోసం ప్రాణం పెడతా, తలకిందులుగా సిలువ వేయబడతా అని. దేవుడు స్థిరమైన బుద్ధిలోకి వచ్చినాక ఈ మాటలు రాస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దేని గురించి చింతించకడి, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు అని చెప్తున్నాడు. నిన్ను గురించి దేవుడు చింతిస్తున్నాడు. పేతురు నడుస్తుంటే స్వస్థతలు జరిగాయి. నీడబడితే స్వస్థతలు జరిగాయి. యేసు ముడితేనో మాట్లాడితేనో స్వస్థత జరిగితే, పేతురు నడుస్తుంటేనో అద్భుతాలు జరిగాయి. కారణం నిబ్బరమైన బుద్ధి. తొందరపడుతనాన్ని వదిలిపెట్టాడు, ఉద్రేకాన్ని వదిలిపెట్టాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటం ప్రారంభించాడు. అద్భుతాలు చేశాడు దేవుడు. నీ జీవితంలో అలాంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా దానిలో విజయాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు వెళ్తూ ఉండగానే మార్గాలు సరళం చేస్తాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు దయచేయను కాక. యాకోబు పత్రిక ఒకసారి. యవనస్తులకు ఇంకొకటి, ఇగో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. అప్పుడు ఏం తెలుసు నీకు? ఏం కనిపెట్టావు? ఫ్యాన్ కనిపెట్టావా? నువ్వు వేసుకునే పక్క పిన్ని నువ్వు కనిపెట్టావా? నువ్వు వేసుకునే చెప్పులు ఏమన్నా తయారు చేయగలవా నువ్వు? దేనికి? ఎందుకండి అహంకారం? నువ్వు పెట్టుకున్న వాచ్, నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ నువ్వేమైనా కనిపెట్టవా? అది రిపేర్ వస్తే బాగు చేసుకోవడం కూడా చేత కాదు. ఆ సెల్ ఫోన్ పెట్టుకొని అదో బిల్డప్ ఇస్తాం. ఎందుకండి అన్నీ? అహంకారం దేనికి? నాశనానికి ముందే నడిచిద్దంట, గర్వం నడుస్తుంది. దేనికి గర్వపడకండి. దేవుడి మీద కృతజ్ఞత కలిగి నీకు అనుగ్రహించిన, నువ్వు పొందుకున్న ప్రతి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. అప్పుడు నిబ్బరమైన బుద్ధి కలుగుతుంది. నిన్ను బట్టి నువ్వు అతిశయించావా? నిన్ను బట్టి నువ్వు గర్వించావా? నిన్ను బట్టి నువ్వు అహంకారంగా ప్రవర్తించావా? నిబ్బరమైన బుద్ధి తొలగిపోద్దండి. నిబ్బరమైన బుద్ధి తొలగిపోతుంది. చంచలత్వం వచ్చేస్తుంది నీలోనికి. ఈ రాత్రి నిబ్బరమైన బుద్ధిని దేవుడు దయచేయను కాక. యాకోబు రాసిన పత్రిక, నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చూడండి, అందరం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి లోబడండి. ఎవరికి లోబడాలి? సెల్ ఫోన్కా, గర్ల్ ఫ్రెండ్కా, బాయ్ ఫ్రెండ్కా, ముందుకా? ఏమండి? దేనికి లోబడుతున్నావు నువ్వు? అది లేకపోతే బ్రతకలేవా? సాయంత్రం అయితే మందు షాపుకి షార్ట్లు కొట్టేసుకొని ఎవడు చూడట్లేదు అనుకుంటున్నారు. దేవునికి లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అపవాది మినింగేసిద్ది. జాగ్రత్త. అపవాదిని ఎదిరించాలి అంటే
నువ్వు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవుని చెప్పినట్లు చేయాలి. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలి. 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు. ప్రతిరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లెగవంగానే దైవజనరాలు ఏం చెప్పారు? స్తోత్ర ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రం, మరొక దినం ఇచ్చావు, ఈ దినమంతా నువ్వు నాతో రా, స్కూల్కి రా, కాలేజీకి రా, ప్రయాణాల్లో రా, మా పనుల్లో రా అని ప్రార్థించుకోవాలి, స్తుతించాలి. దేవుని యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవునికి లోబడితే అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. నీకు అపవాది భయపడతాడు, నీకు అపవాది భయపడతాడు. అపవాదికి నువ్వు భయపడాలా? అపవాది నీకు భయపడాలా? యవనస్తులారా మీరు బలవంతులు. 2:14 చదవండి. 1 యోహాను 2:14. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, దేవుని యొక్క వాక్యము మీలో నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుని జయించారు. దేవునికి లోబడితే, దేవుని యొక్క వాక్యానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిస్తే ఈ లోకములో దేనినైనా ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు నీకు దయచేయునుగాక. ప్రతి దాని మీద విషయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుని మందిరములో ఉన్న ప్రతి యవనస్తుడు జీవితం విజయ పదములో నడిపించబడునుగాక. దేవుడు మీతో, నాతో, మనతో ఉండునుగాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు ప్రసాదించునుగాక. కనుక దేవుడికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం. దేవునికి లోబడదాం. దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి, నిబ్బరమైన బుద్ధి, విశ్వాసంలో, భయభక్తుల్లో, అడుగుజాడల్లో నడుద్దాం. దేవుని చిత్తాన్ని చేద్దాం, దేవునికి లోబడి నడుద్దాం, సుబుద్ధి కలిగిన జీవితాన్ని జీవిద్దాం, మిగుల సుబుద్ధి కలిగి జీవిద్దాం. రాజుగారు కూడా భయపడ్డాడు, అధికముగా భయపడ్డాడంట. భయపడతాడు. నిన్ను చూస్తే అపవాది భయపడతాడు. ఇంకా మనుషులు భయపడేదే ఉంది, దుర్మార్గులు భయపడేదే ఉంది, దుష్టుడు భయపడేదే ఉంది. రానున్న కాలములో నిన్ను, నన్ను, మనలను చూచి అపవాది గడగడలాడునుగాక. అపవాది శక్తులను జయించగలిగే వీరులను పరిచర్యలో నుండి లేపునుగాక. ప్రతిదీ భయపడాల్సిందే నీకు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయి, దేవుని మీద విశ్వాసం ఉంచు, రక్షణ పొందు. ఆయన అడుగుజాడల్లో ఉన్నాడు, ఆయన మీద ఆధారపడు, ఆయన ఆనుకో, ఆయన చిత్తాన్ని చేయి. వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, వాక్యాన్ని ధ్యానించు. వాక్య ప్రకారం ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చివరిగా ఒక్క మాట, టైం అయిపోయింది, ఒక్క మాట. యెషయా గ్రంథం 28:29. యూత్ మీటింగ్ ఎప్పుడు? 28:29. ఈ యూత్ మీటింగ్ ద్వారా మీరు ఇది పొందుకొని వెళ్ళాలి. యెషయా గ్రంథం 28:29. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చూడండి, అందరం చెబుతాం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకొందురు.